దేవుని నామమునకు స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ప్రేమాభివందనాలు. ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అలాగే ప్రత్యేకంగా అజయ్ బాబన్న గారికి, నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మా ప్రియులు అన్నగారికి హృదయపూర్వక ప్రేమాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. డేవిడ్ మనోహర్ అన్న గారు 2 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పారు, నేను అసలు ఏది అడగలేదు, ఎందుకంటే నేను ఆయన శిష్యుడిని. నాలాంటి ఫాలోయర్స్ అన్నకి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నారు. అన్న స్థాపించినటువంటి ఇండిపెండెంట్ పాస్టర్స్ అండ్ బిషప్ కౌన్సిల్కి నేను ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్గా అన్న నన్ను పెట్టారు. నాలాగా అన్నకు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఫాలోయర్స్. వచ్చాక నాకు అర్థమైంది ఈ సమావేశం యొక్క ఉద్దేశం. చాలా సంతోషం. మన బైబిల్లో చూస్తే ఇశ్రాయేలు జనాంగము శ్రమల్లో ఉన్నప్పుడల్లా దేవుడు కొంతమంది రక్షకులను పుట్టించాడు. న్యాయాధిపతుల గ్రంథంలో అంత రక్షకులు ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు, దళితులు, ముస్లిం మైనార్టీలు కూడా మన భారతదేశంలో రకరకాల శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. వారి కోసం రక్షకులు అవసరం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ రక్షకులుగా మనకు క్రైస్తవుల పక్షాన, దళితుల పక్షాన, ముస్లింల పక్షాన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి మనమందరం సహకరిద్దాం. మనము కూడా రక్షకులుగా మారటానికి మనము కూడా ముందుకు రావాలని దేవుడు ఆయన చిత్తానుసారమైన మంచి భవిష్యత్తు ఈ ఫ్రంట్కి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.